ఇండియా ఐర్లాండ్తో T20 సిరీస్ ఓడిపోయిన తర్వాత ఫ్యాన్స్లో కోలాహలం. ఎందుకు ఇలా జరిగింది, దీనికి కారణాలు ఏంటి, గౌతమ్ గంభీర్దేనా మొత్తం తప్పంతా కూడా, ఎందుకు కొంతమంది ప్లేయర్స్కి ఛాన్స్ ఇవ్వట్లేదు, కొంతమంది ఎందుకు ఆడుతున్నారు, ఇలాంటి చాలా విషయాల గురించి చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో. దాన్ని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది, అదేంటో తెలియాలంటే వీడియో మొత్తం చూడండి. లెట్స్ గెట్ స్టార్ట్. ఐర్లాండ్తో సిరీస్ ఓడిపోయారు. మరి దానికి సంబంధించిన అనాలిసిస్ పోస్ట్ మార్టం చేసే ముందర దిస్ వన్ థింగ్ ఐ వాంట్ టాక్ అబౌట్. అదేంటంటే బ్యాడ్మింటన్లో US ఓపెన్ అని జరిగింది. దాంట్లో కిదాంబి శ్రీకాంత్, ఇండియా షట్లర్, వన్ ఆఫ్ ద టాప్ షట్లర్స్ ఫ్రమ్ ఇండియా, తను ఆడుతూ ఫైనల్స్ దాకా వెళ్ళారు అండ్ రన్నర్స్ అప్గా నిలిచారు. తను హీ లాస్ట్ ద ఫైనల్స్ 3-set గేమ్. బట్ ఆఫ్ కోర్స్ దానికంటే ముందర ద థింగ్ ఐ వాంట్ టాక్ టు అబౌట్ ఇస్ సెమీఫైనల్లో ఒక చిన్న మూమెంట్. అంటే గెలుపు కోసం ఏవైనా చేయడం, గెలుపు కోసం రూల్స్ని బెండ్ చేయడం, గెలుపు కోసం కొన్నిసార్లు లైన్ కూడా క్రాస్ చేయడం చూస్తాం. బికాజ్ యు విన్ అట్ ఆల్ కాస్ట్, రైట్? ఎనీథింగ్ ఈజ్ ఫేర్ ఈజ్ వాట్ దే సే. కానీ కిదాంబి శ్రీకాంత్ డిడ్ సంథింగ్ వెరీ ఫ్యూ పీపుల్ డూ. నౌ యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ చూపించడం ఒకటి, కానీ చాలా క్రూషియల్ టైంలో మీకు గెలుపు దగ్గరలో ఉందని తెలిసినప్పుడు చూపించడం అది వేరే విషయం. హీ చోస్ టు డూ దాట్ బికాజ్ సెమీఫైనల్లో తన ఆడుతున్నప్పుడు దే వాజ్ అ స్మాల్ ఇన్స్టెన్స్ వేర్ వాజ్ లీడింగ్ 10-8. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ ఆబ్వియస్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. తను హీ రిట్రీవ్డ్ అ షటిల్. ఆ షటిల్ వెళ్ళి కోర్టు బయట పడింది యాక్చువల్గా, కానీ రెఫరీ ఏమో పాయింట్ కిదాంబి శ్రీకాంత్కి అవార్డ్ చేశారు. హిజ్ ఆపోనెంట్ కెప్ట్ ప్రొటెస్టింగ్. చైర్ ఎంపైర్ని అడిగారట, టోర్నమెంట్ రెఫరీని పిలవమన్నారట, అందరికీ చెప్తున్నాడు లేదు బయటే ఉంది, లేదు బయటే ఉంది, ఇట్ వాజ్ అవుట్, ద షటిల్ వాజ్ అవుట్ అని చెప్తూ ఉన్నా కూడా రెఫరీ వాజ్ సేయింగ్ కాదు, కిదాంబి శ్రీకాంత్ దే పాయింట్. నౌ హీస్ లీడింగ్ 10-8. ఇట్స్ అ డిసైడర్. ఆబ్వియస్లీ అడ్వాంటేజ్ కిదాంబి వైపే ఉంది, గెలిస్తే ఇంకొక పాయింట్ తనకే వస్తుంది. బట్ చైర్ ఎంపైర్ ఎప్పుడైతే లేదు ఇది పాయింట్ కిదాంబి శ్రీకాంత్ అని చెప్పారో, తను వెళ్ళి రెఫరీకి కాదు షటిల్ బయటే ఉండింది, పాయింట్ నా ఒపోనెంట్కి ఇవ్వండి అని చెప్పారట. అట్ దాట్ మూమెంట్ టేకింగ్ దాట్ కాల్, అలాంటి ఒక నిర్ణయం తీసుకొని పాయింట్ ప్రత్యర్థికి ఇచ్చేయడం, యూ కుడ్ హావ్ లాస్ట్ ద గేమ్. సెమీఫైనల్ ఓడిపోయిండేవారు. నౌ దిస్ ఇస్ వాట్ ఒక మనిషి ఏంటో, తన వ్యక్తిత్వం ఏంటో ఇలాంటి సందర్భాల్లోనే బయటపడుతుంది. అదే తన పరీక్ష. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్డు మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు అందరూ ఉన్నప్పుడు రెడ్ సిగ్నల్ పడితే ఆగుతారు, కానీ ఎవరు లేనప్పుడు అర్ధరాత్రి 1 గంట కూడా రెడ్ సిగ్నల్ పడితే మీరు ఆగుతారా లేదా? దట్ టెల్స్ యూ ద కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్. ఇక్కడ కూడా తను ఎవరు ప్రశ్నించేవారు లేరు బికాజ్ రెఫరీ తనకి పాయింట్ ఇచ్చేశారు. బట్ హీ చోజ్ టు డూ ద రైట్ థింగ్. హీ డిసైడెడ్ దట్ లేదు పాయింట్ అపోనెంట్కి ఇచ్చేశారు. And of course he won the semi-final, but he lost the final. But he's won a lot of hearts, especially the respect of his opponent also. ఇదే సరైన విధానం, నాకు వచ్చిన ఆట ఇదే అని చెప్పి తనే కూడా చెప్తూ ఉన్నారు కిదాంబి శ్రీకాంత్. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఫర్ దాట్. ఐ థాట్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్ టు టాక్ అబౌట్, ఇంపార్టెంట్ థింగ్ టు షేర్ బికాజ్ స్పోర్ట్ టీచెస్ యూ క్యారెక్టర్. ఇలాంటివి విన్నప్పుడే, చూసినప్పుడే, వాటి నుంచి నేర్చుకున్నప్పుడే మనం కూడా కొద్ది గొప్ప ఇంప్రూవ్ అవుతాం మనుషుల్లాగా. ఓకే, నౌ లెట్స్ మూవ్ టు ది అదర్ థింగ్. ఇండియా సిరీస్ ఓడిపోయారు అగేన్స్ట్ ఐర్లాండ్. 16 వరుస T20 సిరీస్ గెలిచిన తర్వాత ఈ సిరీస్ ఓడిపోయారు. దీని తర్వాత ఫస్ట్ థింగ్ అందరూ అంటోంది, వైభవ్ సూర్యవంశి ఎందుకు ఆడించట్లేదు, ఇంత మంచి ఫామ్లో ఎందుకు ఆడించట్లేదు. 2, గౌతమ్ గంభీర్ కోచ్గా తీసేయాలి, మొత్తం తప్పు తందే. 3, శ్రేయస్ అయ్యర్ని క్యాప్టెన్ ఎందుకు చేశారు, ముంబై లాబీ ఇది, తను క్యాప్టెన్గా అర్హుడా, ఎందుకు స్కై లేడు, మరి ఎందుకు రజత్ పటిదార్ లేడు, మరి ఎందుకు ఇంకొకరు లేరు క్యాప్టెన్గా, శ్రేయస్ అయ్యర్ ఎందుకు, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా ఇలాంటి ప్లేయర్స్ ఎందుకున్నారు, వాషింగ్టన్ సుందర్ ఎందుకున్నారు, ఇలాంటి వాటి మీద ఎక్కువ శ్రద్ధ వెళ్తోంది ఇప్పుడు. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ది యాక్చువల్ రీజన్ బిహైండ్ ఇండియాస్ లాస్ టు ఐర్లాండ్. నా ఉద్దేశం ఏంటో చెప్తా, నాకు అర్థమైంది ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. మీకు ఎంతవరకు అది నచ్చింది, ఏకీభవిస్తారు, యూ కెన్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వైభవ్ సూర్యవంశి ఆడించాలి. నౌ ఐమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ వైభవ్ సూర్యవంశి. మీరు ఐపీఎల్లో చూస్తుంటే ఎన్ని రీల్స్ చేశాను కుర్రాడి మీద. ఇన్ఫాక్ట్ నాకు జనాలు మెసేజ్ కూడా పెడుతుంటారు, ఏంది భయ్యా డబ్బులు ఇచ్చాడు మీకు ఏమన్నా, పిఆర్ నువ్వు ఏమన్నా, ఎన్ని రీల్స్ చేస్తావు వైభవ్ మీద అని. బట్ ఐఎమ్ ఎ జెన్యున్ ఫ్యాన్ ఆఫ్ దట్ కిడ్. తన ఆడే విధానం నాకు చాలా ఇష్టం, తన టాలెంట్కి నేను ఫ్యాన్ని. హీ విల్ గెట్ హిస్ ఛాన్స్ టు ప్లే ఫర్ ఇండియా ఫర్ షూర్. అయితే ఇప్పుడు అర్జెంటుగా ఆడించేసాను ఏదైతే వాదిస్తున్నారో ఫ్యాన్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్, నా ప్రశ్న ఒకటే. కొద్ది నెలల క్రితం T20 వరల్డ్ కప్ జరిగినప్పుడు దీంట్లో చాలామంది జస్టిస్ ఫర్ సంజు శాంసన్ అని హ్యాష్ట్యాగ్ వాడారు. ఎందుకంటే సంజుకి ఆడే అవకాశం రావట్లేదు, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు, సంజుని ఎప్పుడు ఆడిస్తారు అని అడిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళలో కొంతమంది ఇప్పుడు వైభవ్ సూర్యవంశి ఆడాలి అంటున్నారు.
ఎవరిని డ్రాప్ చేయాలి? దట్స్ మై క్వశ్చన్ టు యూ. సంజు శాంసన్ డ్రాప్ చేస్తామా ఈ T20I స్క్వాడ్ నుంచి రైట్ నౌ? వరల్డ్ కప్లో తను ఏ విధంగా అయితే కంబ్యాక్ చేసి మ్యాచ్లు గెలిపించాడో, 90s మూడు కొట్టాడో, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా మారాడో, దాని తర్వాత సంజు శాంసన్ని డ్రాప్ చేయగలమా టు అకామిడేట్ వైభవ్ సూర్యవంశీ? ఐ నో వైభవ్ సూర్యవంశీ ఈజ్ డైనమైట్. ఆడిస్తే బహుశా మ్యాచ్లు గెలిపిస్తాడేమో, కానీ ఎవరి ప్లేస్లో ఆడిస్తారు? ఎవరిని డ్రాప్ చేస్తారు? సంజు శాంసనా? మరి జస్టిస్ శాంసన్ ఏమవుతుంది? అభిషేక్ శర్మనా? హ్యాజ్ హీ హ్యాడ్ అ బ్యాడ్ IPL? హ్యాజ్ హీ హ్యాడ్ ఎ బ్యాడ్ వరల్డ్ కప్? నాట్ రియలీ. దాని ముందర ఫామ్లో లేడు. వరల్డ్ కప్లో తిరిగి ఫామ్లోకి వచ్చాడు. ఈవెన్చువలీ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కూడా స్కోర్ చేశాడు. IPLలో ఇవో సెన్సేషనల్, జస్ట్ లైక్ వైభవ్ సూర్యవంశీ. మరి తనని డ్రాప్ చేస్తామా? ఇషాన్ కిషన్ కంబ్యాక్ చేసిన తర్వాత ఎంత గొప్పగా ఆడాడు. సయ్యద్ ముష్తాక్ అలీ రన్స్ కొట్టాడు, వరల్డ్ కప్లో స్క్వాడ్లో కంబ్యాక్ చేశాడు, మ్యాచ్లు గెలిపించాడు, కష్టమైన సిచ్యువేషన్స్లో 80, 90 కొట్టి మ్యాచ్ గెలిపించాడు. తనని డ్రాప్ చేస్తామా? ఎవరి స్థానంలో ఆడిస్తారు వైభవ్ సూర్యవంశిని? దాన్ని ఎవరు ఆలోచించట్లేదు. ఆడించాలి 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 ఆడించట్లేదు అనేవాళ్లే కానీ ఉన్న వాళ్ళని ఎవరిని తీసేయాలి, తీసేయడం కరెక్టా? ఇది ఆలోచించండి. నంబర్ 2, గౌతమ్ గంభీర్దే తప్పంతా. నా గెలిచినప్పుడు గౌతమ్ గంభీర్దే క్రెడిట్ అంతా అంటామా? వరల్డ్ కప్ గెలిచాం కాబట్టి ఓన్లీ గౌతమ్ గంభీర్ కోచింగ్ వల్లే గెలిచామంటామా? అనో. ఫర్ షూర్ తను తీసుకున్న నిర్ణయాల ప్రభావం కాస్త టీం పైన ఉంటుంది, దీనిలో ఎటువంటి సందేహం లేదు. నా అది పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా ఉంటుంది, కానీ పూర్తిగా తన బాధ్యతే అవ్వదు, అది గెలుపుకైనా ఓటమికైనా. ఇక్కడే నాకు అర్థం కాదు. మనం రెడీగా ఉంటాం టు పుట్ ద బ్లేమ్ ఆన్ సంబడి. ఇది క్రికెట్ అనే కాదు, ఏ ఫీల్డ్లో చూసుకున్నా సరే ఈ ఆలోచన ధోరణి ఉంటుంది మనలో. ఐ లీవ్ దట్ యు అగైన్. శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ, ఎందుకు తన క్యాప్టెన్సీ చేయకూడదు? లుక్ ఎట్ హిస్ క్రెడెన్షియల్స్. తను ముంబైని లీడ్ చేస్తాడు డొమెస్టిక్లో, తను పంజాబ్ కింగ్స్ ఫైనల్స్ దాకా తీసుకెళ్లాడు, తను KKRకి ట్రోఫీ అందించాడు IPLలో, తను ఢిల్లీ క్యాపిటల్స్ని కూడా IPLలో ఫైనల్కి తీసుకెళ్లాడు. హీ డస్ కన్సిస్టెంట్లీ వెల్. హీస్ ప్రూవెన్ హిజ్ మెటల్ యాజ్ అ క్యాప్టెన్. తన బ్యాటింగ్ టాలెంట్ కూడా అంతే గొప్పగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ని ఎప్పుడైతే మీరు 2024 వరల్డ్ కప్ తర్వాత నెక్స్ట్ సైకిల్ క్యాప్టెన్ చేశారో అప్పుడు మనం ఎవరైనా తప్పు పట్టలేదు. నెక్స్ట్ సైకిల్కి శ్రేయస్ అయ్యర్ని క్యాప్టెన్ చేస్తున్నారు, తప్పెట్లా పడుతున్నారు? ఇక్కడ రజత్ పటిదార్ని క్యాప్టెన్ చేసి ఉండాల్సిందే అంటున్నారు. రజత్ పటిదార్ శ్రేయస్ అయ్యర్ ఆడినంత ఆడలేదు కదా ఇండియాకు కూడా. శ్రేయస్ అయ్యర్ గత 2-3 సంవత్సరాలుగా ఇండియాకి ఆడట్లేదు అంటే తనకి టాలెంట్ తక్కువయో తన పర్ఫార్మెన్స్ లేకో కాదు, ఆ ఇండియన్ మిడిల్ ఆర్డర్లో జాగా లేక, అంత కాంపిటీషన్ ఉంది కాబట్టి. ఆ పెకింగ్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్ ముందుంటాడు, తర్వాత రజత్ పటిదారో ఇంకొకరో వస్తారు. బట్ మనం ఒక ఇండివిజువల్ టీమ్ ఫ్యాన్ బేస్ అయినప్పుడు ఇండియాకి కూడా ఆ ఫ్యాన్ బేస్ ఆర్ ఆ టీమ్కి సంబంధించిన ప్లేయర్సే ఉండాలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఐ థింక్ వీ షుడ్ బ్యాక్ శ్రేయస్ అయ్యర్ ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ హిమ్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఫెయిల్యూర్. తను ఒక్కడే కాదుగా ఫెయిల్ అయింది, బ్యాటింగ్ అందరూ ఫెయిల్ అయ్యారు. నౌ ఎందుకు బ్యాటింగ్ ఫెయిల్? విల్ గెట్ టు దట్, బట్ బిఫోర్ దట్ వన్ లాస్ట్ థింగ్. వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా వీళ్ళు ఎందుకున్నారు? నౌ ఎవ్రీ కోచ్, ఎవ్రీ క్యాప్టెన్ విల్ హ్యావ్ హిస్ ఫేవరెట్స్. ధోని క్యాప్టెన్సీలో కూడా తనకి నచ్చిన ప్లేయర్స్ చాలామంది ఆడారు. తనకంటే ముందర సౌరవ్ గంగూలీ క్యాప్టెన్సీలో కూడా తనకి నచ్చిన ప్లేయర్స్ చాలామంది ఆడారు. అలాగే కొంతమంది కోచెస్కి వాళ్ళకి నచ్చిన ప్లేయర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు నమ్మే ప్లేయర్స్ కొంతమంది ఉంటారు. దాంట్లో వీళ్ళు కూడా గౌతమ్ గంభీర్కి నచ్చిన ప్లేయర్స్, వాళ్ళపైన నమ్మకం ఉన్న ప్లేయర్స్. హర్షిత్ రాణా ఇస్ నాట్ నథింగ్ రాంగ్. 2వ మ్యాచ్ దాదాపుగా గెలిచామంటే దానికి కారణం హర్షిత్ రాణానే. మొదటి మ్యాచ్లో 3 వికెట్స్ తీసుకున్నాడు. సో తన మీద వేళ్లు చూపించాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ప్రసిద్ధ్ కృష్ణ మొదటి మ్యాచ్లో సరిగా పర్ఫామ్ చేయలేదు, బట్ ODI సిరీస్లో బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు, IPLలో బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు. ఇక్కడ సరిగా పర్ఫామ్ చేయలేదు, హీ మేడ్ వే ఫర్ ప్రిన్స్ యాదవ్, తను అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. వాషింగ్టన్ సుందర్ ఇస్ అన్ ఎనిగ్మా, ఇది ఎవరికీ అర్థం కాని విషయం. IPLలో తను బౌలింగ్ కూడా చేయడు, టెస్ట్ మ్యాచ్లో నంబర్ 1 ఆఫ్ స్పిన్నర్. T20Iకి వచ్చేసరికి తన స్క్వాడ్లో ఆడతాడు, బౌలింగ్ చేస్తాడా బ్యాటింగ్ చేస్తాడా, ఏ రోల్లో ఆడుతున్నాడు పెద్దగా అర్థం కాదు. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ IPLలో ఇంపాక్ట్ సబ్ ఉంటాడు, ఇంటర్నేషనల్స్లో ఇంపాక్ట్ సబ్ ఉంటాడు. యూ నీడ్ దోస్ మల్టీ డైమెన్షనల్ ప్లేయర్స్. అవసరం వస్తే బౌలింగ్ చేసేవాళ్ళు, అవసరం వస్తే బ్యాటింగ్ చేసేవాళ్ళు కావాలి. అందుకే వాషింగ్టన్ని ఆడిస్తారు. ఈజ్ హీ ద ఓన్లీ ఆప్షన్ అవైలబుల్? నో. బట్ ఈజ్ హీ ద ఓన్లీ వన్ రెస్పాన్సిబుల్? దానికి కూడా ఆన్సర్ నో. ఎందుకు ఓడిపోయారు? కారణాలు ఏంటి? లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ దాట్. మనకి ఆర్ మన బ్యాటర్స్ అందరికీ కూడా, అగైన్ యూ వోంట్ లైక్ దిస్, బట్ ఫ్లాట్ ట్రాక్స్ పైన ఆడడం బాగా అలవాటు అయిపోయింది. ఇది బ్యాటర్స్ తప్పు కాదు, ప్లేయర్స్ తప్పు కాదు. IPL అన్న టోర్నమెంట్లో ఆ పిచెస్ తయారు చేసే విధానం,
4s and 6s అండ్ పెద్ద స్కోర్స్ ఎక్కువ కావాలి, దాంతోనే క్రౌడ్ అట్రాక్ట్ అవుతారు, ఎక్కువ వ్యూవర్షిప్ దాని నుంచే వస్తుంది అనొక ఆలోచనతోటి తయారు చేసిన ఆ పిచెస్, దాని రిజల్ట్ ఈ బ్యాటర్స్ ఎక్కువ షాట్స్ ఆడడం, ఎక్కువ 6 స్కోర్ చేసే ప్రయత్నం చేయడం, దాంట్లో అది అలవాటు అయిపోవడం. ఆ అలవాటుని మార్చుకోవాలంటే యూ హ్యావ్ టు అడాప్ట్ అవ్వాలంటే మీకు కొద్ది గొప్ప సమయం ఉండాలి. ఐర్లాండ్ చేరుకున్న తర్వాత అంత టైం లేదు టు గెట్ యూస్ టు దోస్ కండిషన్స్. అక్కడ విండీగా ఉంటుంది, అక్కడ కొంచెం చల్లగా ఉంటుంది, అక్కడ బాల్ కొంచెం ఎక్కువ స్వింగ్ అవుతుంది, బాల్ సీమ్ అవుతుంది, గ్రౌండ్ డైమెన్షన్స్ వేరే, సైడ్స్ చాలా పెద్దగా ఉన్నాయి, స్ట్రైట్స్ చాలా చిన్నగా ఉన్నాయి. ఇవి అర్థమయ్యే లోపల మొదటి మ్యాచ్ అయిపోయింది. అర్థం చేసుకుని బౌలింగ్ని ఇంప్రూవ్ చేసుకున్న 2 మ్యాచ్లో 154కి రిస్ట్రిక్ట్ చేశారు. బౌలింగ్ వాజ్ మచ్ ఇంప్రూవ్డ్. కానీ బ్యాటింగ్ వచ్చేసరికి దే బోల్డ్ బెటర్ లైన్స్ అండ్ బెటర్ లెన్స్. వాళ్ళ సిస్టమ్, వాళ్ళ కండిషన్స్ బాగా తెలుసున్నాయి, దాన్ని వాళ్ళు బాగా యూజ్ చేసుకున్నారు. దే ప్లేడ్ బెటర్ క్రికెట్. అండ్ ఇండియన్ బ్యాటర్స్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్, యూ హ్యావ్ టు అగ్రీ దట్ ఎక్కువ షాట్స్ ఆడే అలవాటు అయిపోయింది. ఐపీఎల్ మనం ఎంతగా ప్రేమిస్తామో, ఐపీఎల్ అన్న హై స్కోరింగ్ మ్యాచ్ ఎంతగా ఇష్టపడతామో అదొక కారణం. దీనికి అడాప్ట్ అయిపోవచ్చు కదా, అంత ఈజీ కాదు. ఎప్పుడు ఈజీ క్వశ్చన్ పేపర్స్కి ఆన్సర్ రాస్తూ సడన్గా ఒక టఫ్ పేపర్ వస్తే ఏమవుతుంది? అందరం పాస్ అవ్వం, అందరి మార్కులు తగ్గుతాయి. ఇక్కడ జరిగింది అదే. కండిషన్స్ వాస్ ద టఫ్నెస్, ఒపోనెంట్ కాదు. ఒపోనెంట్ వాళ్ళ స్థాయికి మించి క్రికెట్ ఆడారు, దే ప్లేడ్ రియలీ వెల్. బట్ ఆ కండిషన్స్ ఇండియన్ క్రికెట్ స్టైల్కి అనుగుణంగా లేవు, ఎస్పెషల్లీ ద బ్యాటింగ్కి. అది మేజర్ ప్రాబ్లం. దాన్ని మనం అడ్రస్ చేసుకోవాలి. దానికి అడ్జస్ట్ అవ్వాలంటే ఎక్కువ సమయం గడపగలగాలి కొత్త ప్రదేశాల్లో. మీరు టూర్కి వెళ్తే ఐర్లాండ్కి ఒక 3-4 ప్రాక్టీస్ సెషన్స్ చేసుకొని తర్వాత మ్యాచ్ ఆడాలి. మీరు ఇప్పుడు ఇంగ్లాండ్కి వెళ్తే అక్కడ 3-4 ప్రాక్టీస్ సెషన్లో ఒక ఇంట్రా స్క్వాడ్ మ్యాచో వేరే వాళ్ళతో మ్యాచో ఆడిన తర్వాత ఆడగలిగితే యూ మైట్ బి బెటర్ ప్రిపేర్డ్. కానీ ఇప్పుడున్న ఇంటర్నేషనల్ క్యాలెండర్లో ఆ జాగా లేదు, ఆ స్పేస్ లేదు, ఆ స్పేస్ క్రియేట్ చేయడానికి టైము లేదు. ఇవి కారణాలు. ఒక మనిషో, ఒక ఇద్దరు ప్లేయర్లో, ఒక క్యాప్టెనో, ఒక కోచో, ఒక ప్లేయర్ ఆడడమో ఒక ప్లేయర్ ఆడకపోవడమో కాదు. ఈ క్రికెటింగ్ రీజన్స్ ఉన్నాయి ఈ ఫెయిల్యూర్ వెనకాల. దాన్ని కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. నాకు తోచింది, నాకు అనిపించింది, నాకు అర్థమైంది, నేను చదివింది, నేను క్రికెట్ని అర్థం చేసుకుని మీకు చెప్పే ప్రయత్నం చేశా. మీరేమనుకుంటున్నారు? లెట్ మీ నో ద కమెంట్స్. మన ఇద్దరం ఒప్పుకోవాలని రూల్ ఏమీ లేదు. మీ ఒపీనియన్ మీకు ఉండొచ్చు, ఐ రెస్పెక్ట్ దాట్. నా ఒపీనియన్ ఇది. ఐ హోప్ దట్ యూ రెస్పెక్ట్ దాట్. రెస్పెక్ట్ఫుల్లీ మీ ఒపీనియన్ మీరు తెలపచ్చు. యూ కెన్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ అండ్ అవి కూడా మేము చదువుతాం. బట్ ఐ థింక్ దిస్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఇండియాస్ లాస్ టు ఐర్లాండ్. ఇంగ్లాండ్లో కూడా ఆ కండిషన్స్కి అలవాటు పడకపోతే, బాల్ కొంచెం మూవ్ అవుతూ ఉంటే, అక్కడ కొంచెం ఓవర్ అగ్రెసివ్గా ఆడే ప్రయత్నం చేస్తే మళ్ళీ ఓడిపోయే అవకాశం ఉంది. బౌలింగ్ మాత్రమే కాదు, బ్యాటర్స్ కూడా అడ్జస్ట్ అవ్వాలి. అయితేనే రిజల్ట్ మారుతుందో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో ఫార్. లైక్ ది వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు సమ్ టేల్స్. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. Adiós, amigos.